శ్రీ జగ్జీవన్ రామ్ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య. భారత మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో శ్రీ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి చింతలయ్య మాట్లాడుతూ శ్రీ బాబు జగ్జీవన్ రామ్ అతి చిన్న వయసులోనే 37 ఏళ్లకు కేంద్ర మంత్రిగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన కార్మిక శాఖ మంత్రిగాను, రైల్వే శాఖ మంత్రిగాను, వ్యవసాయ శాఖలో మంత్రిగాను పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. బాబూజీ అణగారిన వర్గాల ప్రజలకు సేవ చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప నాయకుడని కొనియాడారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చిన గొప్ప నేతని కొనియాడారు. ఆయన కుమార్తె శ్రీమతి మీరా కుమార్ను పార్లమెంటు స్పీకర్గా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దాసరి చింతలయ్య, పిసిసి డెలిగేట్ మెంబర్, జిల్లా ఉపాధ్యక్షుడు అహ్మద్, ఆనందరావు, శంకర్, శ్రీనివాసులు, అబ్రహం, జయరాజ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేడు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, ఆనాటి కేంద్ర మంత్రివర్యులు బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహంలో పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన జయంతి తెలియజేసుకుంటున్నాము, నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన అనేక కేంద్ర మంత్రిగాను మరియు పదవులు అనుభవించి వారికి ఒడిని తెచ్చినటువంటి వ్యక్తి జగ్జీవన్ రావు గారని చెప్తారు. ఆనాడు ప్రజలు అందరినీ బలుగు బలహీన వర్గ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారిని అందరినీ కూడా సమానంగా చూసి వారికి ఏమి కావాలా ఆ రోజు మౌలిక సదుపాయాలను అన్నింటినీ సమకూర్చినటువంటి వ్యక్తి జగ్జీవన్ రావు గారిని చెప్పక తప్పదు. ఆయన ఈరోజు ఆయన అడుగుజాడల్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నడిచి ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఆయన కూతురైనటువంటి మీరా కుమారి గారు ఆనాడు లోక్సభలో స్పీకర్గా చేసి ఎన్నో మన్ననలు మన పెద్ద అయినటువంటి శ్రీ బుజ్జ వెంకటరెడ్డి గారు ఆయనకు ఆ రోజు జగ్జీవన్ రావు గారికి ఆతిథ్యం ఇచ్చి ఆనాడు జగ్జీవన్ రావు గారిని ఎంతో గౌరవ మర్యాదలతో మన నంద్యాలకు పేరు తీసుకురావాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి ఈరోజు మన బుజ్జ వెంకటరెడ్డి గారికి చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళు చూసిన అడుగుజాడలోనే మేము నడుస్తున్నాము. మీరా కుమారి గారిని లోక్సభ స్పీకర్గా చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఇచ్చిన వ్యక్తి ఆమెను కూడా కొనియాడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. షలోం, బాగున్నారా? నేను మీ మధ్యకు వస్తున్నాను. రాబోయే గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సదస్సులో పాల్పంచుకోవడానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, స్నేహితులను, బంధువులను తప్పక ఆహ్వానించండి. అంతేకాకుండా కల్వరి స్వరం ద్వారా అనేక లక్షల మందికి సువార్తను దానం చేయాలి అని ఆశించే వారు ఎవరైనా ఉన్నట్లయితే సిద్ధపడి రండి. ఓ చక్కని బహుమానాన్ని నా చేతుల మీదుగా మీకు అందించబోతున్నాను. అలాగే మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. తప్పక వస్తారు కదూ? మీరు ఆకొకరికి ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్. ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్, మూలసాగరం రూరల్, కర్నూలు నంద్యాల బైపాస్ రోడ్, నంద్యాల. ప్రత్యేక ప్రార్థనా సదస్సులో కుటుంబంగా పాలుపంచుకోండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. Don't miss it.